నమస్కారం ప్రజలారా. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు కదా, చంద్రగిరి తిరుపతి పరిసర ప్రాంతాల్లో మద్యం స్కాము, మద్యం అక్రమంగా అమ్మి మద్యాన్ని ఆదాయ మార్గంగా మార్చుకొని ఏ విధంగా సొమ్ము చేసుకున్నాడు, ఇంకా ఇతరగా ఏ విధంగా సొమ్ము చేసుకున్నాడు అనేది అందరికీ తెలుసు. ఏ విధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనేటువంటి వాళ్ళ కొడుకు ఏ విధంగా ఆస్తులు సంపాదించినాడు, వాళ్ళ కొడుకు భార్య పేరిట ఏ విధంగా ఉన్నాయి ఆస్తులు అనేది అందరికీ తెలుసు. అవి ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. మద్యం స్కామ్లో కొనసాగుతున్న నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి కబ్జాలు ఏ విధంగా ఉన్నాయంటే, చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా ఇళ్లకు తాళాలు వేసేటువంటి పరిస్థితుల్లో లేరు. మన ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఎందుకు అంటారు, సినిమాకు పోవాలన్నా కూడా ఇంటికి తాళాలు వేసిపోతే మనం సినిమాకు పోయి వచ్చే తప్పుకి ఇల్లు కబ్జా పెట్టుంటాడు కదా, ఆ విధంగా కదా అక్రమంగా సంపాదించింది. మద్యం కుంభకోణంలోనే కాదు, ఒక మద్యానికే పరిమితం కాదు, చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా భయాందోళనలో బతికినటువంటి పరిస్థితి. తిరుపతిలో ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడినారు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు అందరికీ తెలుసు. ఈరోజు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వీళ్ళు చెన్నైలోను, ఇటు బెంగళూరు, ఇటు తిరుపతి, హైదరాబాదులో ఉండేటువంటి ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో ఆస్తులన్నింటినీ కూడా పోలీసు వాళ్ళు పెరుక్కుంటారు. మనం ఎందుకు చెవిరెడ్డి అన్న ఇంత సంపాదించి నేను మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, చనిపోయిన మా నాయన సాక్షిగా చెప్తున్నా, కలియుగదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని నిద్రలేసిన టాంచి అబద్ధాలు చెప్పి నిద్రలేసిన టాంచి నావాలు పెరుక్కొని అందరికీ నావాలు పెరుకుతా నువ్వు సంపాదించినటువంటి పాపపు సొమ్ము అంతా కూడా ఈరోజు అధికారులు స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకు అంత దాహం? ఎందుకు అంత దాహము? జగనన్న ఉన్నాడు, జగనన్న చూడు ఏ విధంగా సంపాదించినాడో, ఏ విధంగా బయట దేశాల్లో సెటిల్ చేసేసాడో, ఏ విధంగా ఇంకా ఉండేటి ఏదో ఉంటాయి, మళ్ళా ఏమి లేనిట్టు యాక్షన్ చేయటము. అదే ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగటం, ప్రజల సొమ్ముతో స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వాళ్ళ బిడ్డల దగ్గరికి లండన్కు పోయి రావటం, డాక్టర్ కాడికి పోవాలన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోవటం. ఆయన లెక్కతో అయితే ఇండిగో ఫ్లైట్ టికెట్ తీసుకొని పోతాడు, 3,500 4,000తో పోతుంది లేని. అది మన అన్న పరిస్థితి. మనమేమో మన అన్నను ముఖ్యమంత్రిని చేయాలా, ప్రధానమంత్రిని చేయాలని అన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈ పాపపు సొమ్ము అంతా నేను 100% చెప్తా. ఈ పాపపు సొమ్ము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంపాదించినటువంటి పాపపు సొమ్ము ఇది. ఏమైనా కట్లు కొట్టి సంపాదించినాడా? ఈయన ఏమైనా రాళ్ళు కొట్టి ఏమన్నా సంపాదించినాడా? ఎర్రచందనం అక్రమంగా తోలినాడు, ఇసుక మైనింగు, భూ కబ్జాలు. ఎవడన్నా ఇండ్లకు బిగాలు వేసి ఉంటే అది కబ్జా పెట్టేసి తలకి వాళ్ళు ఏదన్నా పని మీదనో ఎవరిదన్నా పెళ్ళిళ్ళలో పాడో ఉండి వాళ్ళు అక్కడికి పోయి వచ్చే తలకి ఇంటికి తాళాలు వేసి బయటికి పోయినారంటే మన పాలేరు గాళ్ళు పోయి అది ఆడ కబ్జా పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? మరి చంద్రగిరి నియోజకవర్గంలో నేనే గెలుస్తాను, నన్ను మించిన మొగోళ్ళు లేడు, డీమ్ డామ్ సాంగి అని చెప్పి గతంలో చెప్పినప్పుడు ఎటపినాడు, ఈరోజు అన్నాడు. నీకు సంబంధించి ఏ విధంగా కల్తీ మద్యం జరిగింది ఎవడికి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఏ విధంగా అవినీతి పరుడివి, ఏ విధంగా అక్రమాలు చేసినావు, ఏ విధంగా ఫ్లాట్లు వేసే వాళ్ళ దగ్గర ఏ విధంగా డబ్బులు దండుకున్నావు, ఏ విధంగా చెరువులు కబ్జా పెట్టావు, ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ భూములు ఉన్నాయో వాటిని ఏ విధంగా కబ్జాలు పెట్టినావు, ఏ విధంగా మఠం భూములు దొబ్బినావు, ఏ విధంగా స్వామి భూములు దొబ్బినావు, ఏ విధంగా ఏం చేసావనేది అందరికీ తెలుసు. నువ్వేం కొత్తగా నువ్వు పెద్ద సాంప్రదాయుడు మాదిరా ఆయన బుట్ట ఒకటి పెట్టుకొని వచ్చి నాకు ఏ పాపము తెలియదు, ఏ పుణ్యం తెలీదు అన్నంత మాత్రాన నిన్ను నమ్మేటువంటి పరిస్థితుల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మనుషులు ఎవరూ లేరు. ఏ విధంగా అక్రమాలు చేసినావో తెలుసు. జప్తు చేయండి. ఏదైతే ఉన్నదో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంపాదించినటువంటి ఈ పాపపు సొమ్ము, అక్రమంగా సంపాదించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ సిట్ అధికారులు కానీ, పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కటి కూడా జప్తు చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చినాయి విలాసవంతమైన భవనాలు? ఎక్కడి నుంచి వచ్చినాయి దొంగ కంపెనీలు? ఏంది వ్యవహారము? మొన్న చూసినాం వేరే ఒక ఛానల్ వాళ్ళు పోతే అది అడ్రస్ పెడితే ఆడ ఒక ఇల్లు ఉన్నది, అది ఒక కంపెనీ పెట్టినారు, దాంట్లో ఎంప్లాయీలు ఏంది, దాని కథ ఏంది, దాన్ని అడ్డం పెట్టుకొని ₹1,00,00,000 ఆ అడ్రస్ ద్వారా, ఆ అడ్రస్ ఏదైతే ఉండదో అడ్రస్ పెట్టినటువంటి కంపెనీ ద్వారా
దాంట్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి పరిస్థితి. ఎవడికి తెలియదు చెవిరెడ్డి గారు, ఎవడికి తెలియదు చెప్పు? మనము అంత సాంప్రదాయంగా ఉంటే మనం ఇన్ని కోట్ల రూపాయలు ఎట్ట సంపాదించాం? మరి అది అన్నకు తెలీదా, నీకు తెలీదా, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలీదా? మరీ ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు ఎవరికి తెలీదా నువ్వు చేసేటువంటి పనులా? ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నావు తెలీదా? ఏ విధంగా మన గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ని పెట్టుకొని తిరుపతి శివార్ల ప్రాంతాల్లో ఏ విధంగా మనం కబ్జాలకు, ఏ విధంగా మనం ఆ బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహించినావో తెలీదా? ఏ విధంగా గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించినావో తెలీదా? నువ్వు అందరికీ తెలుసు నువ్వు చేసేటువంటి పని, నువ్వు ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా దండుకున్నావు అనేది తెలుసు, ఏ విధంగా వసూళ్ల రూపంలో ఏ విధంగా వసూలు చేసినావు అనేది ఒకసారి ఆలోచన చేసుకొని ఈరోజు దేవుడు అన్ని కళ్ళతో దేవుడు ఉన్నాడనే దానికి ఇది ఒకటి నిదర్శనం. ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంపాదించినటువంటి, అక్రమంగా సంపాదించినటువంటి ఈ యొక్క ఆస్తులన్నీ కూడా పోలీసుల జప్తు చేయటం, ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడం, అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఏదైతే వాళ్ళు అక్రమంగా అవినీతిగా సంపాదించినటువంటి ఆస్తులన్నీ జప్తు చేయండి, జప్తు చేసుకోండి అంటే ఏ ఒక్కడికి కూడా సొక్కాయి, ప్యాంటు, డయర్ తప్ప ఏముండవు. అన్నీ పోయేటియే. ఎందుకంటే వీళ్ళేం కట్లు కొట్టి సంపాదించిందో, రాళ్ళు లేదంటే ఎరువు మోసేమి సంపాదిలే. వీళ్ళు ఎక్కడ ఆదాయం ఉంటే ఆడికి పోయి గద్దల మాదిరి వాలి వీళ్ళు వాళ్ళ పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో ఒకటి దగ్గర ఫ్లాట్లు వేసుకునే వాడి కానించి, ఇసుక టెండర్ వచ్చినవాడి కానించి, అదేవిధంగా మద్యంలో అయితేనేమి, ఎర్రచందనం అయితేనేమి, మైనింగ్ అయితేనేమి, ఏదన్నా ఒక వ్యాపారం చేసుకునే వాడి దగ్గర నుంచి, ఏదన్నా డీలర్ కానించి, ప్రతి ఒక్కడి దగ్గర నుంచి ఎక్కడ వసూళ్ళు రాజా ఉంటే అక్కడ మనం వాడు వాలిపోయి ఆ విధంగా వసూలు చేసి అక్రమంగా పాపపు సొమ్మునంతా కూడా మూటగట్టుకున్నటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల్ని మళ్ళీ చెప్తున్నా, అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తుల్ని జప్తు చేయడం పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.